మాట్లాడుకోవాలంటే చాలా అంశాలు నడుస్తూ ఉన్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూసే జమిలీ బిల్ కోసం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. సో జమిలీ బిల్ ప్రవేశపెట్టారు నిన్న పార్లమెంట్లో. మొత్తం కూడా ఇదే డిస్కషన్ నడిచింది. సో జమిలీ ఎన్నికలు అనేవి ఉండాలి, ఒకవేళ ఉంటే అది మళ్ళీ 2027లో ఉండే అవకాశం ఉంది అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మరోపక్క రాష్ట్రం విషయానికి వస్తే ఒక పక్క అసెంబ్లీ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. అసెంబ్లీలో నిన్న నల్ల చొక్కాలు నల్ల బ్యాచ్లు వేసుకొని బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, అట్లాగే ఎమ్మెల్సీలు అయితేనేమి, ఇక్కడ మండలిలో ఇటు అసెంబ్లీలో అందరు కూడా నల్ల చొక్కాలు వేసుకొని చేతులకు బేడీలు వేసుకొని మరి ప్రదర్శన చేసినట్టు కూడా తెలుస్తోంది. రైతులను, లగచర్ల రైతులను ఏ రకంగా మీరు ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేస్తారు, ఏ రకంగా బేడీలేసి తీసుకెళ్తారు. ఎస్, దురదృష్టవశాత్తు మేమందరం కూడా ఏమంటాము, చాలా బాధపడుతున్నాము లగచర్ల. ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి నా మీద విపరీతమైనటువంటి కోపం, విపరీతమైనటువంటి ద్వేషం పెట్టుకున్నాడు. అన్ని రకాలుగా ఈమెకి ఎవడు కూడా సపోర్ట్ చేయొద్దు, అన్ని రకాలుగా ఈమెను తొక్కేయాలి, దెబ్బకి శ్రావ్య ఛానల్ బంద్ చేసి అన్నీ మూసుకొని పారిపోవాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మన చీఫ్ మినిస్టర్ హానరబుల్ రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కానీ, ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క భూ కబ్జాల గురించి ఓకే టీవీ గలమెత్తి ప్రశ్నిస్తూ ఉంది. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఛానల్స్ కూడా మాట్లాడతలేరు. కానీ ఏం సంబంధం లేకపోయినా ఈమె మాత్రం మాట్లాడుతూ ఉంది. మల్కాజ్గిరి యొక్క కబ్జా ఏదైతే ఉందో, మల్కాజ్గిరి యొక్క 300 ఎకరాల బేగం ఇష్యూ ఏదైతే ఉందో గలమెత్తి ప్రశ్నించింది. కృష్ణారెడ్డి ఉన్నాడని చెప్పి చెప్తా ఉంది. సో చాలా పెద్ద సెన్సేషన్ అయింది. ఏదో రకంగా ఈమెని తొక్కేయాలి, ఏదో రకంగా ఈమెని అన్నీ బంద్ చేసుకొని ఓకే టీవీ తీసేసి వెళ్ళిపోవాలి. సో దానికి తోడు నా తోటి యూట్యూబర్స్ కొంతమంది వాళ్ళకి కూడా కలిసి వచ్చింది అంశం. రేవంత్ రెడ్డితో కుమ్మక్కైన వాళ్ళు ఎట్లనో వాళ్ళని కూడా ఇబ్బంది పేరు వస్తుందనో, లేకపోతే ఈ అమ్మాయి ఎదగద్దు, మమ్మల్ని మించిపోతుందనో, ఈమె ప్రశ్నించే గొంతుకగా మారుతుందనో, లేకపోతే నెంబర్ 1 పొజిషన్లోకి వస్తుందనో కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి చూడలేనటువంటి కొంతమంది, అందరిని అంటలేను నేను, కొంతమంది యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మరి భయపడో, లేకపోతే ఇంకేదో పడో ఇంకా కింద మీద పడో, మొత్తానికి అందరు కలిసి డిసైడ్ అయినారని నాకు అర్థమైంది. మీరందరూ ఒకవైపు, కానీ శ్రావ్య ఒకవైపు. ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి గుర్త బంతిలాగా నేను కూడా. సో ఇంకా రోజుకి స్ట్రాంగ్ అవుతా ఉన్నా, మెంటల్గా స్ట్రాంగ్ అవుతా ఉన్నా, ఇంకా ఎన్నో దెబ్బలు తినడానికి కూడా రెడీగా ఉన్నా, గుండె ధైర్యం చేసుకుంటా ఉన్నాను. సో రేవంత్ అన్న, మీరు ఎన్ని చేసినా, మీరు ఏం చేసినా వెనకడుగు వేయను. డబ్బులు లేకపోతే ప్రజలని అడుక్కోనన్నా సరే నేను ఛానల్ నడిపిస్తా, కానీ నేను ఎక్కడ కూడా అదరను బెదరను అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా మీకే చెప్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు అన్నదమ్ములు సోకాల్డ్ తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఇంకెంతమంది రెడ్డిలు ఉన్నారో అంతమందికి చెప్తా ఉన్నా. అండ్ అట్లాగే మిగిలిన రాజకీయ నాయకులు ఎవరెవరు స్కామ్లు అయితే బయట పెట్టినామో వాళ్ళు ఓసీయా, బీసీయా, ఎస్టీయా, ఎస్సీయా అని నేను మాట్లాడా. ఎందుకంటే నేను ఒకటే నమ్ముతా, అన్ని కులాలలో తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే మంచి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక కులంలో తప్పు చేయడం వల్ల మొత్తం అందరిని అన్నట్టు కాదు. ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాళ్ళని వేలెత్తి చూపించడం, ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో వాళ్ళని వేలెత్తి చూపిస్తున్నాం. ఒకటే కులానికి, ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళలో 2 వైపులా మనం చూడాలి. అందులో మంచోళ్ళు ఉన్నారు, ముంచెటోళ్ళు కూడా ఉన్నారు. మేము మాట్లాడేది ముంచెటోళ్ళ కోసమే, కానీ దాన్ని కూడా అడ్డు పెట్టుకొని కొంతమంది ఏవేవో చేస్తూ ఉన్నారు. ఇంతకన్నా ఏమవుతుందని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా. కానీ ఏమవుతుందంటే నేను చాలా పర్సనల్గా తీసుకున్నా, చాలా పర్సనల్గా తీసుకున్నా. సో ఎక్కడిదాకన్నా దేనికైనా వెళ్ళడానికి కూడా రెడీగా సిద్ధంగా ఉన్నా నేను. రేవంత్ రెడ్డి గారు, ఇది మీకే చెప్తున్నా డైరెక్ట్గా. అండ్ ముఖ్యంగా నీ పక్కన ఉన్నటువంటి జైపాల్ రెడ్డి ఉన్నాడు చూసినావా, జైపాల్ రెడ్డికి చెప్తా ఉన్నా, కౌంటర్లను ఆపమని చెప్పండి. మీ సీఎంఓలో అయోధ్య రెడ్డి ఒక కౌంటరు, అయోధ్య రెడ్డి ఇంటికాడ ఒక కౌంటర్ పెట్టుకున్నాడు, ఐఎన్పిఆర్లో కౌంటర్ పెట్టుకున్నాడు. ముందుగా వాళ్ళకి దమ్ములు ఉంటే వాళ్ళ సంపాదన అడ్డగోలుగా ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఫోన్లు చేసి వాళ్ళు ఏదైతే సంపాదన ఉందో దాన్ని కౌంటర్ ఆఫ్ చేసి సంపాదించుకోమని చెప్పండి, ఓకేనా?
సో ఎవరైనా సరే ముందుగా మీ కౌంటర్లను మీరు ఆపుకోండి. ఏదైతే అడ్డగోలుగా రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని సంపాదించుకుంటున్నారో, రేవంత్ రెడ్డి నాకేం తెలియదు అంటే ఎవడు కూడా ఊరుకోడు ఇక్కడ. మీకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతుందా? మీ ఒక ముఖ్యమంత్రిగా మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకు తెలీదా? లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తున్నారా? ఏం తెలీదు అంటే ఎవడన్నా నమ్ముతారా? సో ముందుగా ఈ జైపాల్ రెడ్డి, అయోధ్య రెడ్డి ఇద్దరు కౌంటర్లు లెక్క పెట్టుకోవడం ఆపాలి. మీ ఆమ్యామ్యాలు ఆపాలి. సో మీ ఆమ్యామ్యాలు ఆపే వరకు నేను మాట్లాడుతూనే ఉంటా. ఏదో చేస్తే పారిపోయేట అయిపోతే నేను కాదు. అర్థమైందా? పాయింట్ నెంబర్ 1. ఇక పోతే పాయింట్ నెంబర్ 2, ఇక కేటీఆర్ విషయానికి వద్దాం. కేటీఆర్ని ఈ రేస్లో అరెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. గవర్నర్ కూడా పర్మిషన్ ఇచ్చినారు. గవర్నర్ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. A1గా కేటీఆర్ని పెట్టడం జరిగింది. ఒకసారి మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. అన్ని ప్రధాన పత్రికల్లో ఇది కూడా ఒక వార్త, ఇదే ప్రధాన వార్త. ఇక్కడ చూస్తే ఫార్ములా ఈ రేస్ A1గా కేటీఆర్, A2గా IAS అరవింద్ కుమార్.